అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి. ఈరోజు మా చరణ్ అన్నయ్య 39వ జన్మదిన వేడుకలు సందర్భంగా మా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు అన్నగారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఏసీ నగర్ నందు మా జనసేన సిటీ కార్యాలయంలో మేము ఈరోజు కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. మా అన్నయ్య మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి విన్నంటూ నడుస్తూ, నీకు ఏమన్నా అయినా నీకంటే ఒక్క అడుగు ముందు నేనుంటాను బాబాయ్ అని చెప్పి మా అన్నయ్యని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, నీ చుట్టూ మేము వైఫై లాగా ఉంటామని చెప్పి మా అన్నయ్యని కంటికి రెప్పలాగా చూసుకుంటున్న మా చరణ్ అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున మేము ఈరోజు తెలియచేయడం జరిగింది. చరణ్ అన్నయ్య గురించి ఒక 2 మాటల్లో చెప్పాలంటే, చిరుత సినిమాతో ఇదేంది చిరంజీవి కొడుక రాజసం లేదే అని అనుకున్నారు మొదట్లో. తర్వాత చూస్తే తర్వాత మగధీర సినిమాతోటి చిరంజీవి కొడుకు బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు అని అనుకున్నారు. తర్వాత రంగస్థలం సినిమాతో చిరంజీవి అన్నయ్య కొడుకు అని అనిపించుకున్నారు. తర్వాత RRR సినిమాతో తండ్రికి మించిన కొడుకు అని అనిపించుకొని ఎత్తిన వేలు మూసేటట్టు, అదేవిధంగా మాట్లాడిన ప్రతి నోరు మూపించేటట్టు ఈరోజు ఒక పాన్ ఇండియా ఒక లెవెల్లో ఉన్న మా చరణ్ అన్నయ్య గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున అన్నయ్య మీరు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఇటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా జనసేన పార్టీ తరఫున మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై జనసేన. నెల్లూరు జిల్లా చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారు, మన నెల్లూరు సిటీ సుజీబాబు గారు ఆధ్వర్యంలో ఏసీ నగర్ వద్దు కేక్ కటింగ్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేయబడుతుంది. మెగాభిమానులు అందరూ వచ్చినందుకు చాలా అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.